పఠన భాగంగా కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. మరొక బుధవారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చదవబడిన యొక్క లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పరిశుద్ధాత్మ చేత గ్రహించున్నట్లు శక్తి దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ కృప, నీ ప్రేమ చేతనే నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచచూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీవే మహిమ పొంది మా ఆత్మీయ జీవితానికి మేలు కలగచేయమని క్రీస్తు యేసు ప్రభువు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, దేవునిని ఆరాధించుట అంటే ఏమిటి, లేక దేవుణ్ణి స్తుతించుట అంటే ఏమిటి. మనం అనేక సంఘాలలో గమనిస్తే ఒకరి నోట స్తుతి 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 అని అదే మాట చాలాసార్లు పలుకుతుంటే, ఓహో వారు ఆరాధన చేస్తున్నారు అని చెప్పి అనుకుంటుంటారు కొంతమంది. ఇంకోటి ఏంటంటే, కేవలం నోటితో హల్లెలూయా 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 అని అంటా ఉంటే అది ఆరాధన అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఏంటంటే, నిలబడి పాట పాడుతూ చేతులు ఇలా ఊపుతూ ఆరాధన 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 అనే మాట వాడుతుంటే అది ఆరాధన అని అనేక మంది అనుకుంటున్నారు. కనుక కొంతమంది ఏమో డబ్బులిచ్చి నేను ఆరాధన చేసేసాను అనుకుంటున్నారు. కొంతమంది పాటలు పాడి నేను ఆరాధన చేసేసాను అనుకుంటున్నారు. కొంతమంది తమ యొక్క టాలెంటు చూపించి నేను ఆరాధన చేసేసాను అనుకుంటున్నారు. అసలు ఆరాధన అంటే ఏంటి? దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటి? ఇది ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం అనేది కేవలం స్తుతి 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 అనే మాట వాడుతుంటే దేవుణ్ణి ఆరాధించినట్లుగా పూర్ణంగా కాదు. ఏదో గొంతుంది కదా అని పాట పాడుతుంటే అది దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. మందిరములో ఏదో 4 రూపాయలు కానుక వేశాము కదా అని అనుకుంటే అది ఆరాధించినట్లుగా కాదు. మరి దైవ గ్రంథంలో ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేటటువంటి ఆరాధన ఏది? దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం కానీ చూడగలిగితే, చదవండి.
19ని చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. ఇక్కడ ఒక స్త్రీతో యేసు ప్రభువుకి జరుగుతున్నటువంటి సంభాషణ చదువుదాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవు అని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. ఒక నిమిషం. ఇక్కడ స్త్రీ, సమరయ స్త్రీ యేసు ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఆమె ఏమని చెబుతుందంటే, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. ఆ పర్వతాన్ని చూపించి ఆ పర్వతంలో ఉన్నటువంటి ఆలయంలో, మందిరం దగ్గర ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యెరూషలేములో ఉన్న వాళ్ళేమో సమరయ ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఆ కొండల దగ్గర ఆరాధిస్తే కాదు, లేకపోతే ఇంకెక్కడో ఆరాధిస్తే కాదు, యెరూషలేముకు వచ్చి యెరూషలేం మందిరములో ఆరాధిస్తేనే అది ఆరాధన అవుతుంది అని యెరూషలేములో ఉన్నవాళ్ళు అంటున్నారంట. కొంతమంది పలానా చర్చికి వెళ్ళి ఆరాధిస్తేనే ఆరాధన అవుతుంది, ఇంకొంతమంది పలానా చోటకి వెళ్ళి ఆరాధన చేస్తేనే అది ఆరాధన అవుతుంది, అక్కడ ఆరాధన ఉంటుంది, అక్కడే ఆరాధన చేస్తారు అన్న అపోహలో ఉంటారు. ఇలాంటి వారికి యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే 21, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. ఇక్కడ యేసు ప్రభు ఆ స్త్రీతో చెబుతున్న మాట ఏంటంటే, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అంటున్నాడు. అంటే ఆరాధించవలసినటువంటి స్థలము, ఆరాధన అనేటటువంటి ఒక విధానము వేరే ఉన్నట్లుగా యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. మనం ఒక స్థలంలోకి వెళ్ళి అక్కడ స్థలంలోకి వెళ్ళాం కాబట్టి ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం అని అనుకుంటాం. కానీ దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం అనేదానికి ఒక అర్థం ఉంది, ఒక పద్ధతి ఉంది. అలా చేస్తేనే అది ఆరాధన అవుతుంది, అలా చేస్తేనే అది స్తుతి అవుతుంది. అలా కాకుండా అలవాటు ప్రకారంగా ఏదో వెళ్ళి వచ్చినట్టుగా వస్తే అది ఆరాధన కాదు. అప్పుడు ప్రభు అంటున్నారు, చూడండి ఒకసారి 22 నుంచి, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అంటే సమరయులలో ఉన్నవాళ్ళు సరైన విధానంలో తెలియకనే ఆరాధిస్తున్నారు, కానీ నిజమైన సత్యము యూదుల దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రములో ఉంది, బైబిల్లో ఉంది. కాబట్టి ఆ బైబిల్లో ఉన్న ప్రకారము చేయటం ఆరాధన. యూదుల దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఉంది, యూదులు చేస్తున్నది అంటంలా. ఇక్కడ ఏమంటున్నాడు, యూదుల రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అంటే యూదుల దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రము, ఆ యూదుల జనాంగంలో నుంచి వచ్చినటువంటి క్రీస్తు వలన కలుగుతుంది అంటున్నాడు. 23, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది,
ఇది ఇప్పుడు వచ్చే అది ఉన్నది. ఇప్పుడును వచ్చే ఉన్న. చూడండి ఎలాగా ఆరాధించాలో చెప్తూ ఉన్నాడు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అసలు తండ్రి కోరుకునే ఆరాధన, తండ్రి కోరుకునే స్తుతి, తండ్రి కోరుకునే ప్రార్థన, తండ్రి కోరుకునే భక్తి ఇంకొకటి ఉంది. అది యేసు ప్రభు పరిచయం చేస్తున్నారు ఆ సమరయ స్త్రీకి. ఆ సమరయ స్త్రీ కొండ మీదకి వెళ్తే ఆరాధన, లేదా ఇంకో చోటుకి వెళ్తే ఆరాధన, గట్టిగా పాట పాడితే ఆరాధన, స్తుతి 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 అంటే ఆరాధన అన్నట్లుగా చెప్తూ ఉంటే ప్రభువు చెప్తున్నాడు అసలు ఆరాధన స్తుతి అంటే ఏంటంటే 23లో యథార్థముగా ఆరాధించువారు. ఆరాధనలో ఉండవలసినటువంటి విషయాలు ఏ ఏ విషయాలు ఆరాధనలో ఉంటే అది ఆరాధన అవుతుందో, ఏ ఏ విషయాలు మనం చేస్తే అది స్తుతి అవుతుందో, ఏ ఏ విషయాలు చేస్తేనే దేవుడు దానిని ఆరాధన కిందకి తీసుకుంటాడో, తండ్రి దాన్ని అంగీకరిస్తాడో చెప్తూ ఉన్నారు ప్రభు. యథార్థముగా ఆరాధించువారు. ఆరాధనలోనట యథార్థం ఉండాలట. అంటే యథార్థము కానిది నటన, యథార్థము కానిది గొప్పతనం చూపించుకోవడం, టాలెంట్. యథార్థము కానిది ఒకటి ఉంది ఆరాధన, యథార్థమైన ఆరాధన ఒకటి ఉందంట. దేవుడు కోరుకునేది యథార్థమైన ఆరాధన. యథార్థత అనేది ఎక్కడ ఉంటుంది? హృదయం లోపల ఉంటుంది. యథార్థత అనేది హృదయం లోపల ఉంటుంది, మనిషి క్యారెక్టర్లో ఉంటుంది, మనస్సులో ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించేటప్పుడట, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు నేను చాలాసేపు ప్రార్థన చేశాను అని పక్కన వాళ్ళు అనుకోవాలి అని ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఏం మాటలు వాడావయ్యా ప్రార్థనలో అని అనిపించుకోవాలని ప్రార్థన చేస్తారు. అంటే పక్కనే వాళ్ళ యొక్క గొప్పలు కోరి చేసే ప్రార్థన, చేసే పని దేవుడు అంగీకరించడు. అది ఆరాధన లెక్కలో రాదు. మనం ఆరాధిస్తున్నది దేవుణ్ణి కానీ మనం మెప్పించాల్సింది మనిషిని కాదు. దేవుడు మా తండ్రి మనకి దేవుడు. ఆయన్ని ఎలాగ ఆరాధిస్తే, ఎలాగ స్తుతిస్తే అది స్తుతి అవుతుందో, ఆరాధన అవుతుందో తెలుసుకొని స్తుతిస్తే, ఆరాధిస్తే అది ప్రయోజనం అవుతుంది. దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. కనుక ఆరాధించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు యథార్థత కావాలంట. ఇందాక మనం చదివాం, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మన మనస్సు ఎప్పుడైతే విరుగుతుందో, ఎప్పుడైతే నలుగుతుందో, విరగడం నలగడం అంటే ఏంటి? విరగడం నలగడం అంటే మన యొక్క గొప్పతనం ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదయ్యా. కొంతమంది కావాలని కూడా ఇట్లా అంటుంటారు, వాళ్ళ ప్రార్థన టాలెంట్ చూపించుకోవడానికి. నాదేమీ లేదు, అంతా దేవుడిదే అంటారు. మాట మాత్రం వాడతారు, కానీ బయట మాత్రం నేనే గొప్పలాగా మాట్లాడుతుంటారు, నేనే గొప్పదాన్ని అన్నట్టుగా ఉంటారు. ఊరికనే మాటలు, ఉత్త నోటి మాటలు వాడుతుంటారు. విరిగి నలిగిన మనస్సు అంటే ఏంటంటే, ఇక నాకు ఆధారం అంటూ ఏదీ లేదయ్యా, నా జ్ఞానం, నా శక్తి, నా బలము చూశాను, నేను చూస్తే అది దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని నాకు అర్థమైపోయింది. ఏ మనిషిని కూడా నేను ఆధారపడడానికి ఏ మనిషి కూడా యోగ్యుడు కాదు, ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాదు, ఏ మనిషి కూడా నన్ను రక్షించలేడు. ప్రభువా, పాపినైన నన్ను రక్షించగలిగిన వాడు నువ్వొక్కడవే. నా జీవితం పాపపు జీవితం అయ్యా, నీ దృష్టికి ఎన్నో పాపాలు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను అని సుంకరి ఒప్పుకున్నాడు.
పరిసేయుడు ఒప్పుకోలే. మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో తమ హృదయములో తమ జీవితంలో ఉన్నదాన్ని యథార్థంగా దేవుడి దగ్గర పెట్టడం ఆరాధన. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు మందిరంలో దేవుడి దగ్గర. దాచిపెట్టేవాడు కాదు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. మనము దేవునికి ఇష్టము లేని పనులన్నీ చేస్తూ పాటలు పాడినను, స్తుతి 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 అని గంట సేపు అనినను, చేతులు రెండు పైకెత్తి ఇలా ఇలా ఊపినను, దెర్ ఈస్ నో యూస్. అది ఆరాధన కాదు. నువ్వు వాక్యం ఎంత చదివినను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు హృదయంలో పెట్టుకొని బట్టి కొట్టి చెప్పినను, దట్ ఈజ్ నాట్ వర్షిప్. అది ఆరాధన కాదు. యథార్థం మన హృదయాన్ని తీసుకొని మందిరానికి వెళ్ళాలంట. యథార్థంగా అంటే యథార్థత అంటే ఏంటి? మనం ఏమై ఉన్నామో, మనం ఎలా ఉన్నామో, మన నిజస్థితి ఏంటో అది దేవుడి పాదాల దగ్గర పెట్టడం. మన జ్ఞానం ఎంత, మన బలం ఎంత, మన శక్తి ఎంత, మన ఆయుష్ ఎంత, మన బ్రతుకెంత, ఇది ఎరిగిన వారమై నాదంటూ ఏమీ లేదయ్యా, మొత్తం నీదే, నా జీవితం నాకు అర్థమైంది ప్రభువా, మనుషులను నమ్మాను మోసం చేసేవాళ్లే, డబ్బును నమ్మాను అది నాతో రాదు, నా శరీరాన్ని నమ్ముకున్నాను అది నాతో శాశ్వతంగా ఉండదు, రాజుల్ని నమ్మాను వాళ్ళు నాతో శాశ్వతంగా ఉండరు, తల్లిదండ్రులు భార్య బిడ్డలు బంధువులు నా వాళ్ళు అనుకున్నాను వాళ్ళు నాతో శాశ్వతంగా ఉండరు, ఉన్నవాడవు శాశ్వతమైన వాడవు రక్షకుడవు నీవే, నా ఆధారభూతుడవు నీవే. కీర్తనల గ్రంథంలో చదువుతున్న మాట మనం. నాకు ఒక నిజం తెలిసింది ప్రభువా, నువ్వే ఆధారమయ్యా అని. మన బ్రతుకు మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి పనులన్నీ కూడా యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన హృదయాన్ని విరిగి నలగడం అంటే తగ్గించబడ్డం. కొంతమంది నేనెంతో తెలుసా, నాకెవరు తెలుసో తెలుసా, నా ఉద్యోగం తెలుసా, నా టాలెంట్ తెలుసా, నా తెలివి తెలుసా, నేను అది గర్వం. గర్వ హృదయముతో దేవుని దగ్గరికి వెళ్తే అది ఆరాధన అవనే అవదు. ఒకళ్ళతో మనకు పోటీ ఏంటి? మనల్ని దేవుడు తక్కెట్లో వేసి చూస్తే మన బ్రతికెంత తేలిపోతాం కదా. మరి దేవుని సన్నిధిలో మనం ప్రేమైన దేవుని బిడ్డలారా మన యథార్థ హృదయాన్ని తీసుకొని కుమ్మరించాలట. విరిగి నలిగిన మనస్సుతో, తగ్గిపోయిన మనస్సుతో, నేనేముందయ్యా ఆ శంకర్ చూడండి, పరిసేయుడిలాగా కాదు, నాకు డబ్బు ఉంది, నాకు ప్రార్థన ఉంది, నాకు వాక్య జ్ఞానం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, బలం ఉంది, అందం ఉంది కాదు. అది ఆరాధన కాదు. ప్రభువా నువ్వే దిక్కయ్యా, నేను పాపిని ప్రభు, నన్ను రక్షించు ప్రభు. యథార్థ యాస్టిస్గా మాట్లాడుతున్నాడు. తర్వాత చూద్దాం 23లో 24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఆరాధన ఎలా చేయాలంటే, ఏది ఆరాధన అంటే, ఎలా చేస్తే అది ఆరాధన అవుతుందో ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెబుతున్నాడు. దేవుడు ఆత్మ, మన లోపల ఉన్న ఆత్మ ఒకటి ఉందే, ఆ ఆత్మ ఆ దేవుని నుంచి వచ్చిన ఆత్మ, ఆ దేవుడు అనుగ్రహించిన ఆత్మ. ఈ ఆత్మ ఒకటేనా? ఆ ఆత్మ ఒకటే కాదు, దేవుడు మనుషులకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ఒకడున్నాడు.
ఆ పరిశుద్ధాత్మను మన హృదయములో కలిగి మన లోపల ఉన్న ఆత్మ, మన ఆత్మ పరిశుద్ధాత్మ రెండు కలిసి అదే అంటున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ అన్నాడు. ఆత్మతో ఆరాధించాలట. ఏ ఆత్మతో? మన ఆత్మతో, పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మతో కలిసి ఆరాధిస్తే అది ఆరాధన అవుతుందంట. మరి పరిశుద్ధాత్ముడు మనతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడా? మనం దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహకరిస్తున్నాడా? ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ మాట మనం వింటుంటే, మన ఆలోచనలు, మన కార్యాలు, మన పనులు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఎలా ఉంటాయి? ఆరాధన చేసేదంట మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి ఆరాధిస్తేనే అది ఆరాధన అవుతుందట. మన ఆత్మ పరిశుద్ధాత్మ కలిగిన వారమై పాట పాడితేనే అది పాట అవుతుందట, కీర్తన అవుతుందట, దేవునికి అంగీకారం అవుతుందట. మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి, మన ఆత్మ రెండు కలిసి ప్రార్థన చేస్తేనే, మనకు ప్రార్థన ఎలాగ చేయాలో రాదు గనుక మన ప్రార్థన పరిశుద్ధాత్మ తీసుకొని దేవుని దగ్గర చేరుస్తాడట. చూసారా? ఆరాధన అంటే ఆత్మతో చేసేది ఆరాధన అంట. ఆరాధన అంటే యథార్థంగా చేసేది ఆరాధన అట్ట. ఆరాధన అంటే ప్రేమని దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన మనస్సుతో చేసేది ఆరాధన అంట. ఇంకా ఆత్మతోనూ సత్యముతో ఆరాధించవలను. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త, అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. పదిహేడవ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఏంటమ్మా? వాక్యము సత్యము. ఇప్పుడు దేవుడు తనను ఎలా ఆరాధించమన్నాడు? యథార్థమైన విరిగి నలిగిన మనస్సు కలిగి పరిశుద్ధాత్మ ద్వారా సత్యముతో ఆరాధించమన్నాడు. అంటే వాక్యముతో ఆరాధించడం అంటే ఏంటి? వాక్యముతో ఆరాధించడం అంటే ఏంటి? చూడండి ఒకసారి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాట పాడేటప్పుడు పాటతో పాటు వాయిద్యాలు కూడా వాయిస్తున్నారు కదా. ఆ రెండు మిక్స్ అయితే వినడానికి చాలా బాగుంది కదా. బాగుందా లేదా? బాగుంటుంది. ఒకవేళ పాట శృతిలో పాడకపోతే ఆ కొట్టే అతనికి ఇబ్బంది అయిపోద్ది, వాయించలేడు. లేదా ఈ పాట పాడే వ్యక్తి బాగా పాడుతున్నా ఆ వాయించే వ్యక్తి ఎట్టబడితే అట్ట వాయిస్తున్నాడు అనుకో, అది కూడా బాగుండదు. అర్థమైందా? అంటే పాట శృతిలో ఉండాలి, వాయించే వాయిద్యం కూడా శృతిలో ఉండాలి. అప్పుడు రెండు కలిస్తేనే కరెక్ట్గా వినసొంపుగా ఉంటుంది. లేదంటే ఆ ఇంగ్లీష్ పాటలు వస్తుంటాయి చూడండి, ఆ సినిమా పాటలు వస్తుంటాయి చూడండి, అలా ఉంటుంది అనమాట. మ్యూజిక్ తప్ప డుచ్చుకో అంటుంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. ఆ పాట ఏంటో, ఆ పదం ఏంటో, ఆ మాట ఏంటో మనకు అర్థం కాదు కదా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థ హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో, ఆత్మతో, చూడండి సత్యముతో, ఇవన్నీ కలిస్తేనే మనం చేసే ఆరాధన అవుతుంది. ఇవన్నీ కలిస్తేనే మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది అదే చేతులు ఎత్తడం ఆరాధన, పాటలు పాడడం ఆరాధన. ఎస్, పాడడం ఆరాధనే, ఆరాధనలో భాగం. వాక్యం చదవడం ఆరాధనే, ఆరాధనలో భాగం. కానుకలు ఇవ్వడం ఆరాధనే, ఆరాధనలో భాగం. కానీ నువ్వు ఆ చేయుచున్న కార్యము ఎలా చేయుచున్నావు? అది ఆరాధనలాగా ఉందా, కేవలం ఆచారంలాగా ఉందా?
యథార్థ హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో ఆరాధన ఉందా? ఆత్మతో, పరిశుద్ధాత్మతో కలిసి ఆరాధన ఉందా? వాక్యముతో ఆరాధన ఉందా? లేక మనం సింగిల్గా ఆరాధన చేస్తున్నామా? ఇష్టానుసారంగా ఆరాధన చేస్తున్నామా? గొప్పల కోసం ఆరాధన చేస్తున్నామా? గొంతు కోసం పాట పాడుతున్నామా? గొప్పల కోసం డబ్బులు ఇస్తున్నామా అనేది పరిశీలించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 37వ వచనం చూద్దాం ఒక మాట. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 37 చదవండి ఒకసారి. 78వ అధ్యాయము 36, 37 వచనాలు చదవండి. కీర్తన. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో బొంకిరి. నోటి మాటతో ముఖస్తుతి చేయడం అంటే ఏంటో మనకు తెలుసు బాగా. లోపలేమో తిట్టుకుంటుంటాం, బయట కనబడినప్పుడు నువ్వు చాలా మంచోడు, నువ్వు చాలా గొప్పోడు, నువ్వు అది, నువ్వు ఇది అంటుంటాం. లోపల ఇంకొకటి ఉంటుంది, బయట ఇంకోటి ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమంటారు? ముఖస్తుతి, భజన. లోకంలో ఉన్న భజన అన్నమాట. లోపల ఇంకోటి పెట్టుకొని బయట ఇంకోటి పెట్టేది అది ఆరాధన కాదు. కాబట్టి దేవుడు దీనిని ఆరాధన లెక్కలో తీసుకోడు. అంటే మన హృదయములో పరిశుద్ధత లేకుండా, మన హృదయములో యథార్థత లేకుండా, మన హృదయములో దేవుని గురించిన వాక్యము గైకునేటటువంటి మనస్సు, వినయము గల మనస్సు, విశ్వాసం గల మనస్సు లేకుండా, విధేయత కలిగిన మనస్సు లేకుండా మనం చేసే పాట, మనం పాడే పాట, మనం చేసే పనులన్నీ కూడా భజనే అంట. అంటే ఊరికినే ముఖస్తుతి, డబ్బా కొట్టడం అంటారే అదనమాట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే దేవుని దృష్టిలో వేరే ఉంది. ఆరాధన అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ, ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు, ఫరో దగ్గర నుంచి వాళ్ళను నడిపించినప్పుడు, సముద్రమును మజ్జిగ చీల్చి ఆరిన నేలను కనిపింపచేసి ఆ నేలలో ఇజ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించాడు. ఫరో సైన్యమును దాంట్లో ముంచేశాడు. అగ్ని స్తంభమును ఏర్పాటు చేశాడు. ఎండ తగలకుండా మేఘస్తంభమును ఏర్పాటు చేశాడు. బండలో నుంచి నీళ్లు రప్పించాడు. దేవదూతలు తినే మన్నాను తినిపించాడు. 40 సంవత్సరములు వాళ్ళ చెప్పులు అరగలేదు. 40 సంవత్సరములు వాళ్ళ బట్టలు మాయలేదు. ఆ ఫరో యొక్క రాజ్యాన్ని, ఫరో ప్రజలను నానా తెగుళ్ళ చేత బాధించాడు. ప్రజలను విమోచించాడు. ఇలా దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటినీ మందిరములో మనం ధ్యానించడం ఆరాధన. మన జీవితంలో దేవుడు చేసిన కార్యములన్నిటినీ, ఇజ్రాయేలీల ప్రజలకు దేవుడు చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకము చేస్తూ, దేవా నువ్వు ఇంత గొప్ప కార్యాలు చేసావయ్యా, దేవా నా జీవితంలో ఇలాంటి కార్యాలు చేసావయ్యా అని దేవుడి దగ్గర చెప్పడం ఆరాధన. అదే కదా యథార్థ హృదయం అంటే, అదే కదా దేవుడిని ఒప్పుకోవడం అంటే, అదే కదా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే, అదే కదా విరిగి నలిగిన హృదయం అంటే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యములను మరువక స్తుతి చేయటము, దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసి స్తుతించడం స్తుతి. స్తుతి 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 అంటే అది స్తుతి కాదు, సుత్తయిత్.
అర్థమైందా? స్తుతి అంటే ఏంటంటే కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞతాస్తుతి ఎందుకు చెల్లిస్తారు? దేవుడు మన జీవితంలో తల్లి గర్భంలో నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన కార్యములన్నిటినీ ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో ఆ జ్ఞాపకం చేసుకొని చేసేదే స్తుతి. దేవుడు మన ఎడల తన ప్రియకుమారుడు ద్వారా ఆ సిలువలో జరిగించిన కార్యాలన్నీ మన పాప జీవితాన్ని మార్చేసి పరలోకపు జీవితానికి నడిపిస్తుందే అది ఆరాధన. పరిశుద్ధాత్మను పొంది వాక్యము విని చదువుట, గ్రహించుట ఆరాధన. వాక్యాన్ని చదవటం ఆరాధన. వాక్యాన్ని వినడం ఆరాధన. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని వినడం ఆరాధన, స్తుతి. 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో దేవుడు మనం ఏం తెలుసుకోవాలని రాపిచ్చాడో, ఏం వినాలని రాపిచ్చాడో దాన్ని వినడం, చదవడం, తెలుసుకోవడం ఆరాధన. దేవునికి దేహము, ఆత్మ, కుటుంబమును, సంఘమును, ధన వస్తువులు, సమయం, ప్రాణం అప్పగించడం ఆరాధన. ఏమనుకుంటున్నారు ఆరాధన అంటే మీరు? ఈ నోరు ఆయనది కాబట్టి ఈ నోరు ఆయనకే వాడాలి, గుట్కాక వాడకూడదు. అర్థమైందా? ఈ నోరు ఎవరిది? ఈ నోరు దేనికి వాడాలి? ఆయనను స్తుతించడానికి వాడాలి. ఈ నోటితో అబద్ధం చెబితే అప్పుడు ఈ నోరు ఇంకెవరికి స్థానం ఇచ్చినట్టుగా? సాతానుకు కూడా స్థానం ఇచ్చినట్టుగా. వింటున్నారా? మనం అబద్ధం పలుకుతున్నామంటే ఈ నోట్లో ఇంకెవరున్నారని? సత్యవాక్యము. సత్యవాక్యం అంటే నిజం మాత్రమే మాట, నిజమైన మాట, వాక్యం, బైబిల్. మనమట మన నోట ఈ నోరు ఇచ్చిన దేవునికి, ఈ నోరు ఇచ్చిన దేవునికి ఈ నోట్లో ఆయన మాట, ఆయన సత్యము పలకటమే ఆరాధన. ఈ కళ్ళు, ఈ చెవులు ఏం వింటున్నాయి? సత్యము వింటే అది ఆరాధన. ఏమా? తర్వాత ఈ దేహమును దేవునికి అప్పగిస్తే ఆరాధన అవుతుంది. అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. దేహం లేకుండా ఆత్మ ఉంటుందా? ఉండదు. అంటే ఈ దేహాన్ని మనం ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో, దేవునికి సమర్పిస్తామో అప్పుడు మనం ఆరాధన చేస్తున్నామని అర్థం. ఈ దేహం ఏమో ఇంకొక పనులు చేస్తుంటుంది, మనమేమో మందిరంలో స్తుతి 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 అంటుంటే ఉపయోగం ఏం లేదు. అది ఆరాధన కాదు. ఇంకా ఈ దేహం లోపల దేవుడు నివసించున్నట్లు పరిశుద్ధముగా హృదయమును సిద్ధపరచుకొనుట ఆరాధన. ఆయన ఎక్కడుంటా అన్నాడు? మన హృదయములో ఉంటానన్నాడు. ఓకే, ఆయన ఎక్కడ ఆరాధించాలి? కొండ మీదో బండ మీద కాదు, సిలువ మీద కాదు. కొంతమంది సిలువను చూసి ఇట్లా అనుకుంటారు. ఏమైంది ఇట్ట అంటే? కొంతమంది సిలువను చూసి మొక్కుతుంటారు. యేసు ప్రభు సిలువ, దేవుడు సిలువనా? యేసు ప్రభు సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడా, రక్తం కార్చాడా? సిలువ దిగిపోయి పరలోకం వెళ్ళిపోయాడు ఎప్పుడు ఆయన. కానీ మనం సిలువను కొలుస్తున్నాం. అది ఆరాధన కాదు, విగ్రహారాధన. యేసు ప్రభు బొమ్మలు కొంతమంది ఇళ్లలో ఉంటాయి, అవునా? మీరు వెళ్ళి పరలోకంలో ఫోటో తీసారండి. పరలోకంలో ఏమన్నా ఫోటో తీసారా పోయి? మరి ఆయన ఫోటో ఎట వచ్చింది మీ ఇంట్లోకి? ఎవరో ఒక ఆయన గీశాడు ఆ బొమ్మ. సరే, ఆలోచన, కానీ అది ఆరాధన కాదు. కాబట్టి మనం సమాజంలో చూస్తున్నవన్నీ ఆరాధనలు కాదు, మనం సమాజంలో అనుకుంటున్నవన్నీ ఆరాధనలు కాదు. ఈ హృదయములో దేవుడు నివసించాలని ఈ హృదయాన్ని సిద్ధపరచడం, యథార్థముగా, ఇందాక అన్నాడే విరిగి నలిగిన హృదయముగా దాన్ని సిద్ధపరచడమే. దేవాలయముగా హృదయాన్ని సిద్ధపరిస్తే ఆ హృదయము లోపల ఆరాధన జరిగిద్ది. సమరయ స్త్రీతో ప్రభు అంటున్నాడు, అమ్మా, ఆరాధించవలసిన స్థలము
కొండ బండ కాదు, హృదయం. ఇక్కడ ఉంటాడు దేవుడు. హృదయములో దేవుడుగానుంటే, హృదయములో పరిశుద్ధాత్మతో మనం మాట్లాడుతుంటే ఆ జీవితము, ఆ మాట, ఆ ప్రార్థన బాగుంటుంది, ఆరాధన అవుతుంది. ఓకే. కాబట్టి ఆరాధన అంటే ఏంటి? ఆత్మల రక్షణ కొరకు క్రీస్తు సువార్తను ప్రకటించుట ఆరాధన. యేసు ప్రభు ఈ లోకానికి అనేకల పాపముల నుండి తొలగించి మంచివాడుగా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడమ్మా. మీరు బాధపడొద్దు, ఈ లోకం శాశ్వతం కాదు, నరకం తప్పించుకోండి, ఆ బాధ తప్పించుకోండి అని చెప్పని అనేక ఆత్మలకు సువార్త ప్రకటించడం ఆరాధన. ఆ పని ఎంతమంది చేస్తున్నారు? సువార్త, క్రీస్తును గురించిన సువార్త ప్రకటించడం ఆరాధన. ఇంకా మనం ఒక ఆదివారం చర్చికి మానగలుగుతున్నాము అంటే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం? మనం దేవునికి నచ్చని కార్యం ఏదైనా మనం ఒకటి చేస్తున్నామంటే దేవుడి కంటే ఆ కార్యాన్ని ఎంత ప్రేమిస్తున్నాం? మనం దేవుడి కోసం ఈ దేహాన్ని ఇవ్వలేకపోతున్నాము అంటే దేవుడి కంటే ఈ దేహాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నాం? భార్య బిడ్డల కోసం, కుటుంబం కోసం మనం దేవుణ్ణి పక్కన పెడుతున్నామంటే దేవుడి కంటే మన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నాం? ప్రేమించొద్దని దేవుడు చెప్పడం లేదు, కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం ఆరాధన. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవునిని ప్రేమించవలను, సేవించవలను. అది ఆరాధన. ప్రేమైన దేవుని బిడ్డలారా, మానక సంఘంలో పాల్గొని ప్రభు శరీర రక్తాల్లో తీసుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు సహాయం, కష్టపడడం ఆరాధన. ఈ సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అందరూ కూడుకోవాలని. ఈ సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అందరి క్షేమాభివృద్ధి కొరకు. యేసు ప్రభు తన శరీర రక్తాలు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆ యొక్క శరీర రక్తాలు మనకు అవసరం కనుక సంఘంగా కూడుట, సంఘం మానక ఉండుట ఆరాధన. మనం ఆరాధన అంటే ఇంకొక అర్థాలు కలిగి ఉన్నాం, కానీ ఆరాధన అంటే ఇది. ఏమా, ఆకలి దప్పులతో, అనారోగ్యంతో, నిస్సహాయతతో ఉన్న పేద పిల్లలకు, అనాథలకు, విధవరాండ్రకు, సమాజంలో ఉన్న వారికి తన స్థితిని బట్టి సహాయము చేయుట ఆరాధన. యాకోబు పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయం 27వ వచనంలో, దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు సహాయము చేయడం ఆరాధన, భక్తి. ఆరాధన అంటే అది. దేవుడికి నచ్చే బలులు, దేవునికి నచ్చేటటువంటి స్తుతి, ఇవి ప్రేమ కలిగి నడుచుకోవడం. తర్వాత ఎవరితో శత్రుత్వం లేక ప్రేమ, సమాధానము, క్షమాపణ చూపుట ఆరాధన. మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందాలని చెప్పి వాళ్ళకి దేవుని గురించి ప్రకటించుట ఆరాధన. తర్వాత పెద్దలు, తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకు దేవుని వాక్యం నేర్పించటం ఆరాధన. ఇది ఆరాధన అని మీకు తెలుసా? ఆత్మతో, సత్యముతో ఆరాధించవలనంటే వాక్యం దేనికి? నేర్చుకోవడానికి, పాటించడానికి, వినడానికి, జీవితం బాగు చేసుకోవడానికి. ఆ వాక్యముతో మనం ఆరాధన చేయాలి. వాక్యము ద్వారా ఆరాధన చేయాలి. వాక్యమును బట్టి ఆరాధన చేయాలి. వాక్యమును బట్టి మనం ఆరాధన చేయగలం. ఆ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం సత్యాన్ని. కాబట్టి పెద్దలు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు వాక్యం నేర్పిస్తుంటేనే మీరు ఆరాధన చేస్తున్నట్లుగా. చదువుకున్నవారు, పోనీ చదువు రాని వారు మందిరంలో దేవుని యొక్క వాక్యం విని ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆ దేవుని వాక్యం వినిపించడం ఆరాధన. ప్రేమని దేవుని బిడ్డలారా, తమ పిల్లలను దేవుని పనివారుగా, దేవుని సేవకులుగా,
పరలోకానికి వెళ్ళేవారుగా, అనేక ఆత్మలను రక్షించేవారుగా తల్లిదండ్రులు తయారు చేయడం. సమాజం చెడిపోయింది. ఈ చెడిపోయిన సమాజానికి నీతిమంతుడు ఎలా ఉంటాడో ఎవరు చెప్తారు? ఎవరు పరిచయం చేస్తారు? పోలీస్ స్టేషన్ చూసినా అన్యాయమే, జడ్జి దగ్గర చూసినా అన్యాయమే, ఎమ్మెల్యే దగ్గర చూసినా అన్యాయమే, ఇంట్లో చూసినా అన్యాయమే, హాస్పిటల్లో చూసినా అన్యాయమే. వీళ్ళకి నీతిమంతుడు ఎక్కడ పరిచయం అవుతాడు? వీరికి దేవుడు గుణలక్షణాలు కలిగిన వాళ్ళు ఎక్కడ పరిచయం అవుతారు? చాలామంది డాక్టర్లు అవుతారు, కానీ నీతిమంతులను చేసే వాళ్ళు ఎంతమంది అవుతారు? చాలామంది పోలీసులు అవుతున్నారు, కానీ నీతిమంతులుగా చేసే వాళ్ళని ఎంతమంది అవుతున్నారు? పోలీసులు, డాక్టర్లు, లాయర్లు, రకరకాల ఉద్యోగాలంతా చేస్తారు, కానీ చెడిపోయిన సమాజాన్ని బాగు చేయడానికి యేసు ప్రభు యొక్క మాటలు ప్రకటించేవారు ఎవరు? అందుకే కదా ఈ సమాజం చెడిపోయింది. దేవుని మాట లేకే కదా ఈ సమాజం చెడిపోయింది. స్కూళ్ళు ఉన్నాయా భూమి మీద? ఉన్నాయా లేవా? కాలేజీలు ఉన్నాయి కదా, ఉద్యోగాలు ఉన్నాయి కదా, డబ్బులు ఉంది కదా, అన్నం ఉంది కదా, నీళ్లు ఉన్నాయి కదా, ఇల్లులు ఉన్నాయి కదా, వాహనాలు ఉన్నాయి కదా, కరెంట్ ఉంది కదా, సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకు పాపం ఎక్కువైపోయింది? కారణము దేవుని యొక్క వాక్యము లేక. హృదయములో దేవుడు లేక మానవుల హృదయాలలో సాతానును చేర్చుకొని, పాపమును చేర్చుకొని సమాజం మొత్తం కూడా పాడైపోయింది. మరి ఈ పాడైపోయిన ఈ సమాజానికి ఒక అబ్రహాములా, ఒక మోషేలా, ఒక దావీదులా, ఒక పౌలులా, ఒక పేతురులా, ఒక స్టెఫన్లా, ఒక యాకోబులా, ఒక మరియలా, ఒక రూతులా, ఒక ఎస్తేరులా, ఒక ప్రిస్కిల్లాలా ఎవరు తయారవుతారు? చెడిపోయిన ఈ సమాజాన్ని, నరకానికి వెళ్తున్న ఈ సమాజాన్ని బాగు చేయాలనే బాధ్యత భుజాల మీద ఎవరు వేసుకుంటారో అలా చేసేవాళ్ళే, అలాంటి నిర్ణయం తీసుకునే వాళ్ళే ఆరాధకులు, భక్తులు. సరే, తల్లిదండ్రులు చదువుకోలేదు, మీరు చదువుతున్నారు పిల్లలుగా. చదువుకున్న మీరైనా, కొద్దిమంది అయినా దేవుని కోసం పని చేయడమే ఆరాధన. దేవుని గురించి ప్రకటించి అనేకులను నరకం నుంచి తప్పించడమే నిజమైన ఆరాధన. అదే ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. మనం ఇచ్చే మేకలు, మనం ఇచ్చే కోళ్ళు, మనం ఇచ్చే డబ్బులు ఏం చేసుకుంటాడు దేవుడు? దేవుడు డబ్బులు ఏం చేసుకుంటాడు? మేకలు ఏం చేసుకుంటాడు? నీ హృదయాన్ని ఇస్తే, నీ జీవితాన్ని ఇస్తే, నీ దేహాన్ని ఇస్తే, నీ ఆత్మని ఇస్తే దేవుడు మంచిగా చేసి మంచి వాళ్ళగా తయారు చేయడానికి మనల్ని వాడుకుంటాడు. ఈ ఊరిలో ప్రేమని దేవుని బిడ్డలారా, నీతిని ప్రకటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. వాళ్ళందరికీ ఎవరు నీతి చెప్తారు? ఎదురు తిరిగే వాళ్ళకి దేవుడి జ్ఞానం ఎవరు చెప్తారు? నిజమైన దేవుణ్ణి ఎవరు పరిచయం చేస్తారు? మన కుటుంబం, మన ఉద్యోగం, మన తిండి, మన దేహము, మన సుఖం అని చూసుకుంటూ పోతుంటే ఎవరు బాగు చేస్తారు? కాబట్టి ముగిస్తున్నాను నేను. ఆరాధన అంటే విరిగి నలిగిన యథార్థమైన హృదయముతో, దేవుణ్ణి కలిగిన హృదయముతో, మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి వాక్యములో ఉన్న సంగతులను పాటిస్తూ చేసేదే ఆరాధన. అదే ఆరాధన అవుతుంది. గొంతు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉంది, బాగుంటుంది మనకంటే. బాగుంటుందా? కానీ ఆయన నమ్మలా. మరి ఆయన ఆరాధన చేశాడా పాట ద్వారా? లేదు. లోకంలో ఉన్నవాళ్ళు అందగాళ్ళు, తెల్లగా ఉంటారు, హైట్గా ఉంటారు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు. మరి వాళ్ళ ఉపయోగం ఏంటి? ఏం లేదు. ఈ ఒళ్ళు నలిగిపోయిన, విరిగి నలిగిన, ఈ ఒళ్ళు నలిగిపోయిన పౌలు గారిని సువార్త చేస్తుంటే కొడితే, రాళ్లతో కొడితే, స్టెఫన్ని రాళ్లతో కొడితే ఈ మొహం అంతా కూడా మారిపోయిందండి. యేసు ప్రభువుకు సొగసు లేదు, స్వరూపము లేదు.
దేవుడి కోసం చినిగిపోయిన బట్టలు, దేవుడి కోసం నలిగిపోయిన బట్టలు, దేవుడి కోసం అనారోగ్యం పాలైన జీవితాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించడం ఆరాధన అమ్మా. దేవుడి కోసం బతకడం, దేవుడికి జీవితం ఇవ్వడం, సమయం ఇవ్వడం ఆరాధన. మన హృదయాన్ని ఆయన చూసినప్పుడు, ఆయన పట్ల మనకు గాని ప్రేమ ఉంటే, ఆయన కోసం మనం చనిపోవడానికైనా అపోస్తుల్లాగా అవుతాం కదా. మన స్వార్థం మనం చూసుకుంటామా? ఎవరు ఏమైతే నాకేంటని. అలా అలా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే పని అయితే మేమెందుకు అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ ప్రాణాలకు తెగించి నిలబడతాం. ఒకసారి ఆలోచించండి. మీ వలన ఏదన్నా కోట్లు మాకు ఆదాయం ఉందా? కార్లు బంగ్లాలు ఏమన్నా ఆదాయం ఉందా? కాదండి. మీరిచ్చేది కోట్లు కార్లు బంగ్లాల కంటే విలువైంది. తక్కువ చేసి మాట్లాడడం లేదు. కానీ 10 రూపాయలు ఇచ్చినది దేవుడి దృష్టికి యథార్థ హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో గొప్పదే. కానీ ఆరాధన అంటే మనం దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవడము, ప్రేమించడము, ఆత్మతో సత్యం వాక్యముతో చేయడము ఆరాధన అవుతుంది. అర్థమైందా? ఆరాధన అంటే ఏంటో అర్థమైందా? ఏమో అర్థమైందా? అది అలా మనము ఆరాధన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక.